370 కోట్ల రూపాయల స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అయి నేటికి సరిగ్గా ఏడాది. చంద్రబాబు నిర్లక్ష్యంతో వరదలు ముంచెత్తి 3.5 లక్షల మంది జీవితాలు బురదలో కూరుకుపోయి నేటికి సరిగ్గా 10 రోజులు. ఆయన ఏవో జబ్బులు రోగాలు ఉన్నాయంటూ బెయిల్ తెచ్చుకొని జైలు నుంచి బయటపడ్డారు. మరి బురదలో కూరుకుపోయిన ఆ జీవితాలు అందులో నుంచి బయటపడేదెప్పుడు? ఈ రెండింటికి ఒక కామన్ పాయింట్ ఉంది. అందులోనూ ఇందులోనూ చంద్రబాబు చేసిన పాపం కామన్ పాయింట్. అంతేకాదు, అక్కడ ప్రజాధనం దోచారన్న ఆరోపణలున్నాయి. ఇక్కడ నిర్లక్ష్యంగా ప్రజల జీవితాలను ముంచేశారన్న విమర్శలున్నాయి. ఆయన కేసు సంగతి కోర్టులు తేలుస్తాయి. కానీ ఈ నిర్లక్ష్యం సంగతి మాత్రం ప్రజా కోర్టులో ఆధారాలతో సహా తేలిపోయింది. 2 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించడం సాధ్యం కాదు కాబట్టే ముంచేశామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు వెలగలేరు డిఈ మాధవ్ నాయక్ వరద గురించి, గేట్లు ఎత్తేయడం గురించి అధికారులకు ముందే సమాచారం ఇచ్చామని గేట్లు బద్దలు కొట్టేశారు. అటు రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ విజయవాడను ముంచడంలో యాక్టివ్గా పనిచేసింది. ఇటు చంద్రబాబు కరకట్ట నివాసం తాను మాత్రం కొద్దిగా మునిగి ప్రజల జీవితాలను బురదలో నిండా ముంచేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి కోసం ఒకరు, ప్లాంట్ కోసం మరొకరు. 3.5 లక్షల మందిని ముంచింది ఆ ఇద్దరే. ఈ విషయం వాళ్ళు వీళ్ళు చెబుతోంది కాదు. బాబు నిర్లక్ష్యాన్ని స్వయంగా ప్రభుత్వ అధికారులే బయటపెట్టారు. తన పవర్ ప్లాంట్ పాపాన్ని స్వయంగా రాధాకృష్ణే ఒప్పుకున్నారు. పక్కా ఆధారాలతో దొరికిన ఈ బుడమేరు దొంగలు ఇప్పుడు కొట్టుకొచ్చిన బోట్లపై కట్టు కథలు అల్లుతున్నారు. అదేదో సినిమాలో డైలాగ్ చెప్పినట్టు దొంగతనం చేసిన వెంటనే దొరికిపోవడం వాడి స్పెషాలిటీ అన్నట్టుగా ఆ బోట్లకు టీడీపీ ఎన్ఆర్ఐ కోమటి జయరాం చౌదరికి లింక్ ఉన్నట్టు తెలిపోయింది. అయినా సరే జగన్పై బురద జల్లేందుకు బుడమేరు తోడు దొంగలు శతవిధాలా ప్రయత్నించి పబ్లిక్గా పట్టుబడిపోయారు. ప్రజా కోర్టులో ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు వీళ్ళిద్దరూ సమాధానం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 1. కరకట్ట ఇంటి కోసం ఒకరు, క్విడ్ ప్రోకోతో కొట్టేసిన ప్లాంట్ కోసం మరొకరు 3.5 లక్షల మందిని ముంచేశారు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. 2.5 లక్షల మందిని పునరావాసాలకు తరలించలేకే ముంచేశామని రెవెన్యూ స్పెషల్ సిఎస్ చెబుతున్నారు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. చంద్రబాబు కరకట్ట ఇంటికి ముప్పుతో శనివారం రాత్రి వెలగలేరు గేట్లు ఎత్తేయాలని ఆదేశించారు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. కృష్ణానదిలో బుడమేరు ప్రవాహం కలిసేందుకు అడ్డంకిగా రాధాకృష్ణ యాక్టివ్ పవర్ ప్లాంట్ మారింది. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5. పవర్ ప్లాంట్ విషయం బాబుకు తెలియదట. ప్రభుత్వానికి తెలియకుండా ప్లాంట్ పెట్టే అవకాశం ఈ దేశంలో ఎక్కడా లేదు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. వరదపై వివరణ ఇస్తూ రాధాకృష్ణ పవర్ ప్లాంట్ విషయం గవర్నర్ దగ్గర బాబు అసలు ప్రస్తావించనే లేదు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. ఎన్టీఆర్కు వెన్నుపోటులో సహకరించినందుకు క్విడ్ ప్రోకో కింద బాబు నుంచి పవర్ ప్లాంట్ రాధాకృష్ణ కొట్టేశారు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. వరదొచ్చి 10 రోజులైనా ఇంకా ప్రజలు బురదలోనే కూరుకుపోయి ఉండడానికి మీ పాపమే కారణం. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. కొట్టుకొచ్చిన బోట్లపై కట్టు కథలు అల్లారు. చివరికి అవి కోమటి జయరాం బంధువులవేనని తేలిపోయింది. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. బయట నుంచి వచ్చిన 2000 మంది పెయిడ్ బ్యాచ్తో బాబు సేవలు సూపర్ అంటూ ప్రచారం చేయిస్తున్నారు. అవునా కాదా? ఇద్దరూ నిజం చెప్పాలి. ప్రజలు అడుగుతున్నటువంటి ప్రజా కోర్టులో వీళ్ళు ఆల్రెడీ దోషులుగా తేలిపోయారు. ప్రజా కోర్టులో అయితే ఈ దోషులుగా తేలిపోయిన ఈ ఇద్దరు ప్రజా కోర్టులో ఈ సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం వ్యవహారాన్ని 3.5 లక్షల మంది జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి ఈ ఇద్దరు, 3.5 లక్షల మంది జీవితాలను బురదలో కూరుకుపోయేలా చేసిన ఈ ఇద్దరు, వందలాది మంది ప్రాణాలు తీసిన ఈ ఇద్దరు, వందలాది మృతదేహాలు ఇప్పటికే ఆచూకీ లేవు. ఏది సముద్రంలో కొట్టుకుపోయినటువంటివి. ఆ పాపం భుజానికేసుకున్నటువంటి ఈ ఇద్దరికి సంబంధించి ఇప్పుడు ఈ ఇద్దరు కొత్త డ్రామా ఒకటి మొదలుపెట్టారు. అదేంటది? కొట్టుకొచ్చిన బోట్ల పైన కట్టు కథలు అల్లాలి. అసలు వీళ్ళిద్దరు ప్లాన్లు ఒకటి చెప్తాను, స్క్రీన్ పైన ఒకసారి చేయండి. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి, 4 ప్లాన్లు ఉన్నాయి వీళ్ళిద్దరి దగ్గర. ఏం చెయ్యాలి? ఈ పాపం నుంచి ప్రజలు శిక్షిస్తారు. ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి 4 ప్లాన్లు వేశారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి వీళ్ళ దగ్గర ఉంది. ప్లాన్ ఏ, విజయవాడను ముంచేసిన మన పాపాన్ని జగన్ పైకి నెట్టేయాలి. ఎస్, ఇదే వాళ్ళు చేస్తున్నది. ఆ విధంగా ముందుకెళ్తున్నారు. ప్లాన్ బి ప్రకారం ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్లపై కట్టు కథలు అల్లాలి. ప్లాన్ సి,
బుడమేరులో ప్లాంట్ మనదైన పాపం జగంది అంటూ ప్రచారం చేయాలి. ప్లాన్ డి పేరు ఆర్టిస్టులతో బాబు సేవలు సూపర్ అంటూ ప్రచారం చేయాలి. ఇది వాళ్ళు చేస్తున్నది. ప్లాన్ ఏ విజయవాడను ముంచేసిన వాళ్ళ పాపాన్ని తీసుకొచ్చి జగన్ పైన వేయాలి. కొట్టుకొచ్చినటువంటి బోట్ల పైన కట్టుకథలు అల్లాలి. ప్లాన్ సి ప్రకారం ప్లాంటు రాధాకృష్ణదైనా సరే ఆ పాపం బుడమేరు పాపం జగన్దని రోజు పేపర్లో రాయాలి. ఈరోజు కూడా ఉంటుంది, రోజు చూడండి. ప్లాన్ డి పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఈ 3.5 లక్షల మంది జనంలో ఒక 2,000 మందిని తోసేశారు. వాళ్ళు వచ్చి అబ్బా చాలా అద్భుతంగా చేస్తున్నారు బాబు గారు, ఆయనే లేకపోతే మా జీవితాలు ఇలా ఉండేవి కాదు, ఆయన అతి త్వరగానే మమ్మల్ని కోలుకునేలా చేశారు, ఆయనే లేకపోయింటే మేము ఏమైపోయి ఉంటాము అని వీళ్ళు బయటలు ఇస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఏది బాధితుల మధ్య వాళ్ళ కన్నీల మధ్య ఇలాంటి దొంగల్ని చొప్పించేసి ఈ బైట్స్ వేసుకుంటూ వాళ్ళ పత్రికల్లో టీవీల్లో ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బోట్లు ఢీ కొట్టడంలో కుట్రంట. ప్రకాశం బ్యారేజీ గేట్లను కావాలనే అడ్డం పెట్టి చేశారంట. ఎవరయ్యా చేసిందంటే ఇద్దరు చేశారట. ఒకరొచ్చి ఉషాద్రి, వక్కలగడ్డ ఉషాద్రి, రెండో వ్యక్తి కోమటి రామ్మోహన్. ఈ ఉషాద్రి ఎవరు అంటే ఈయనకి లోకేష్కి అచ్కి బుచ్కి సంబంధాలు ఉన్నాయట. ఈయనకి లోకేష్కి ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఒకటి. నెంబర్ 2 రెండో వ్యక్తి కోమటి రామ్మోహన్ ఉన్నారు చూడండి అక్కడ. ఇటు నుంచి చూసినప్పుడు తల ఉంచున్నారు, సగం తల కనిపించిన వ్యక్తి కాకుండా నెక్స్ట్ ఉన్నారు కదా, వారే. నెంబర్ 2 ఈయన కోమటి రామ్మోహన్. కోమటి ఇంటి పేరు వినగానే కోమటి జయరాం మీకు గుర్తుకొచ్చారు కదా. ఆయన గుర్తు రాకపోతే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఎన్నికలకు ముందు పేదోళ్ళని చాలా హీనంగా మాట్లాడిన గొప్ప చరిత్ర ఉన్న వ్యక్తి కోమటి జయరాం. గుర్తున్నారా మీకు? పేదోడు డబ్బు పడేస్తే వాడికి పెళ్ళాం ఉంటుంది, వాడికి బిడ్డలుంటాయి, వాడికి అవసరాలు ఉంటాయి, లక్షలు ఇద్దాం మన కాళ్ళ దగ్గర పడుండి ఓట్లేస్తారని చెప్పిన గొప్ప నాయకుడు కోమటి జయరాం. ఇక్కడ ఇంటి పేరు కూడా అదే ఉంది, కోమటి రామ్మోహన్. ఇది ఈనాడు దినపత్రిక సార్, ఇది ఈనాడు దినపత్రిక. ఇందులో ఒక ప్రధానమైన అంశాన్ని నేను చదివి వినిపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. మన తాతగారు ఎల్లో తాతగారు రామోజీ తాతగారు ఏం రాశారనేది. మొత్తం ఏం జరిగిందంటే ఆయన లెక్క ప్రకారం మొత్తం 5 పడవలు గేట్లను ఢీకొట్టగా, బాగా వినాలందరూ, మొత్తం 5 పడవలు గేట్లను ఢీకొట్టగా అందులో 3 గొల్లపూడికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రివే. ఈయన సూరాయపాలెంకి చెందిన కోమటి రామ్మోహన్కు అనుచరుడు. మీకు అర్థమవుతుంది సార్? మొత్తం 5, ఇందులో కొట్టినవి 5 అయితే అందులో 3 ఒక ఉషాద్రివే ఉన్నాయంట. మిగిలిన 2 ఏమయ్యాయి? అవి ఎవరివి? అవి చెప్పరా తాతగారు? మీకు మీనాకి ఒకరే క్లాస్ చెప్పినట్టున్నారు. ఆయన ఎలక్షన్ కమిషనర్ గారు పనిచేశారు కదా. 11 ఈవీఎం మిషన్లు ధ్వంసం చేసిన ఘటనలు జరిగాయి ఈ రాష్ట్రంలో అన్నారు. ఒక్కరిని మాత్రమే పట్టుకుని లోపలేశారు, అదొక్క కేసు మాత్రమే నడిపించారు. ఇప్పుడు మా తాతగారు మొత్తం 5 బోట్లు అంటున్నారు, 3 బోట్లు మాత్రమే పట్టుకున్నారు. మిగిలిన 2 బోట్ల సంగతి ఏంటి తాతగారు? ఎల్లో తాతగారు చెప్పాలి కదా, చంద్రబాబు నాయుడు గారు అడగాలి కదా, పోలీసులు కూడా అడగాలి కదా, విచారణ చేస్తున్నటువంటి అధికారులు అడగాలి కదా. మొత్తం 5 బోట్లని మా ఎల్లో తాతగారు ఇందులో రాసి 3 బోట్లు ఒక ఉషాద్రివే అని రాశారు. ఆ ఉషాద్రి అక్కడ ఉన్నారు కదా, ఉషాద్రి ఎక్కడున్నారు చూడండి, చూపించండి ఒకసారి. మన లోకేష్ బాబుతో ఉన్నారు. కోమటి జయరాం గారి బంధువులు. అయిపోయింది సరే, అది అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఇది ఎట్లయినా సరే వైఎస్ఆర్సీపీకి పుయ్యాలని మళ్ళీ వెబ్సైట్లో, ఎల్లో తాత గారి వెబ్సైట్ ఈనాడులో ఆయన పేరు మార్చేశారు. పేపర్లో ఉన్న పేరు చదివి వినిపించాను కదా, న్యూస్ పేపర్లో. వెబ్సైట్లో ఏం రాశారంటే కోమటిరెడ్డి రామ్మోహన్ అంట. ఆయన పేరు కోమటిరెడ్డి అని తగిలించేశారు. రెడ్డి అంటే నమ్ముతారు కదా, మనకి రెడ్లు అంటే చాలా అస్సలు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏం జరిగినా దాన్ని రెడ్డి పైకి తోసేయాలి. ఇక్కడ కూడా మనవాళ్ళే ఇళ్ళు, మన రాధాకృష్ణ, మనమంతా ఒకటే కదా. కోమటి జయరాం, మన ఉషాద్రి, ఈ కోమటి రామ్మోహన్, మనమంతా ఒకటే కదా సార్. కానీ ఆయనకి ఏం చేశారు, ప్రజలు నమ్మాలి కదా. అందువల్ల వెబ్సైట్లో ఏం రాశారంటే మన ఎల్లో తాతగారు కోమటిరెడ్డి రామ్మోహన్ అని రాశారు. ఇది పరిస్థితి. కారుమూరి వెంకటరెడ్డి గారు 4 ప్లాన్లు ఉన్నాయి, చంద్రబాబు దగ్గర 4 ప్లాన్లు ఉన్నాయి. 3.5 లక్షల మంది జీవితాన్ని సర్వనాశనం చేసింది మేమే అని ఒప్పుకున్న తర్వాత, అధికారులు క్లియర్గా చంద్రబాబు చేసిన పాపమని చెప్పిన తర్వాత దీని నుంచి బయటపడడానికి 4 ప్లాన్లు వేసుకున్నారు. ఒక్కొక్క ప్లాన్ గురించి మనం మాట్లాడుకుందాం. అందులో ప్రధానమైనది ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కొట్టుకొచ్చినటువంటి బోట్ల పైన కట్టుకథలో అల్లి మీ నెత్తిని వేసేయాలి, మొత్తం ఇష్యూని డైవర్ట్ చేసేయాలి. ఇప్పుడేంటి, 3.5 లక్షల మంది జీవితాల గురించి కాదు మనం మాట్లాడాల్సింది. సరే, నేనైతే తెలివైన ఉండే కాబట్టి వారమంతా అదే పెట్టి ఈరోజు మాత్రమే తీసుకున్నా. ఎల్లో మీడియాలో ఇదే రోజు చర్చ. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు.
పొరపాటున తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు సార్. ఇప్పుడు ఒకవేళ ఉంటే ప్లాన్ 5లో భాగంగా అక్కడ కేసీఆర్తో జగన్మోహన్ రెడ్డి మాట్లాడేశాడు. మొత్తం ఖమ్మం నుంచి వరద నీరంతా ఇటు పంపించారు, విజయవాడకి నెట్టించాడు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఉన్నాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. ఇది కుట్రలో భాగంగా టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ కలిసి చేసిందని చెప్పి అది కూడా ఎల్లో మీడియా అల్లేది. పాపం ఇక్కడ రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ శిష్యుడు గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి అది ఇంకా రాలా. లేదంటే ఆ పాయింట్ని కూడా ఈ 5-6 రోజుల నుంచి అసలు ఖమ్మంలో అంత వరద వస్తుంటే ఆంధ్రప్రదేశ్కి వరదను మొత్తాన్ని ఆ వాటర్ అన్నింటినీ ఖమ్మం నుంచి విజయవాడకి మొత్తం బోట్లు పెట్టి లేదంటే వాటర్ని మొత్తం తోడి ఇవతలేసి విజయవాడను ముంచడంలో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కీలక పాత్ర పోషించారు అనేది కూడా చెప్పేవాళ్ళు. వాళ్ళు గవర్నమెంట్లో లేరు కదా, అందుకని విమర్శ చేయలేక దాన్ని చేయలేదు. అంటే వాళ్ళు ఏ రకంగా అయినా మాట్లాడగలరు. రెడ్ హ్యాండెడ్గా ఆడియో టేపులు వీడియో టేపులు దొరికితే నాకు సిఐడి ఉంది నీకు సిఐడి ఉంది అన్నాడు తప్ప నా వాయిస్ అని ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పటికీ దానికి సంబంధించి ఏమన్నా ఒప్పుకుంటాడా? రెడ్ హ్యాండెడ్గా బ్రీఫ్డ్ మీద ఆడియో ఆ టేపులు వీడియో టేపుల్లో దొరికితే ఒకళ్ళేమో అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ ఈయన కూడా ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. సో అంత అడ్డంగా దొరికినా కూడా ఏదైతే బుకాయిస్తూ అవతలాల మీదకు తోసేయటం, లేదంటే దాన్ని డైవర్షన్లో భాగంగా ఇంకోళ్ళ మీదకి డైవర్ట్ చేసేయటం, లేదంటే అసలు ఆ టాపిక్ని తీసేసి ఇంకొత్త టాపిక్ని తీసుకురావడం వాళ్ళకి అలవాటే. ఇప్పుడు ఇవాళ 9వ రోజు సిగ్గుతో తలదించుకోవాలి. 78 ఏళ్ల ప్రజాస్వామ్య దేశంలో ఒక 9 రోజులుగా ఇంకా మోకాళ్ళ అడుగుల నీటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డు ఉంది అని అంటే, ఒక నగరం ఉందని అంటే, ఈరోజు మళ్ళీ నేను చెప్తున్నాడు 9 రోజులుగా అక్కడే ఉన్నాను. నేను వేరే భాషలో మాట్లాడలే, ఎల్లో మీడియా భాషలో మాట్లాడి ఏం చేస్తున్నారు 9 రోజుల నుంచి అడుగుతున్నా. వాళ్ళైతే ఏం తీస్తున్నారు నేను ఆ భాష మాట్లాడలేదు. ఎందుకంటే ఏం చేస్తున్నారు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు? 9 రోజులుగా మీరు అక్కడే ఉండి నీళ్ళల్లో ఉన్నాను, బోట్ ఎక్కాను, ట్రైన్ పక్కన నిలబడ్డాను, లేదంటే అదేంటి ప్రొక్లైనర్ ఎక్కాను, ప్రొక్లైనర్ ఎక్కి పాటలు పాడుకుంటా జేమి చంద్రన్న పాటలతో కెమెరా మళ్ళీ వంగమంటున్నారు. వాళ్ళ ఆ ముందున్న వాళ్ళని వంగండి ఫోటోలకు రావట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇది హైవేలో ఉంటాయి మీకు ఆ విజువల్స్. సో ఈ 9 రోజులుగా ఉండి ఇప్పటికీ వరద నీటిలోనే ప్రజలు ఉన్నారు అని అంటే 9 రోజులుగా సార్, 1 రోజు 2 రోజులు కాదు. సెప్టెంబర్ 1వ తారీఖు పొద్దున్నే తెల్లారు లేసేటప్పటికి వరద వచ్చేసింది. వాళ్ళ మునగడానికి కారణం చెప్పారు కదా ఇందాక ఆయన, ఎవరైతే సిసోడియా గారు, ఆయన డైరెక్ట్ గా చెప్పాడు మాకు ఆల్రెడీ మునుగుతుందని తెలుసు, కానీ 2 లక్షల మంది మేము ఆడదారులు ఇస్తాం, అందుకని నోరు మూసుకొని కూర్చున్నాం అని చెప్పినటువంటి పరిస్థితి. సో అట్లానే ఇప్పుడు బోట్ వచ్చింది మాట్లాడారు. బోట్లు ఇదే 2019లో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా బోట్లు వచ్చినాయి ఆడ. అప్పుడు ఇదే లోకేష్ అదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలేంది, మా ఇల్లు ముంచడం కోసం బోట్లను ఇక్కడ పెట్టారని. ఇప్పుడు మేమేంట అప్పుడు మేమేంట. కనీసం మాట్లాడడానికి సిగ్గన్న ఉండాలి కదా. అధికారంలో ఉంది ఎవరు? అధికారంలో ఉంది ఎవరు? మంత్రి గారు ఏం చేస్తున్నారంటే అధికారంలో ఉంది ఎవరు? మీ ఇంటికి కోతవేడు దూరంలో బోట్లు వస్తుంటే మీ సెక్యూరిటీ ఏం చేస్తుంది చెప్పాలి కదా. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో అంటే అంత పనిచేయనటువంటి వ్యవస్థ మీ దగ్గర నడుస్తూ ఉందా? దానికంటే బ్లూ కలర్ ఉందంట, అందుకని వైసీపీ ఎల్లో కలర్ ఉంది, వాళ్ళకి బ్లూనే కనపడింది సార్. ఇప్పుడు మీరు బ్లూ చొక్కా వేసుకున్నారుగా, మీరు కూడా వైఎస్ఆర్సీపీ, మీరు సాక్షి ఎంప్లాయ్ కాదు. ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారికి లైట్ బ్లూనే ఉంది, ఆయన కూడా అంటే బ్లూ చూడంగానే వైఎస్ఆర్సీపీ. మాట్లాడడానికి కొంచెం అర్థం అని ఉండాలి కదా. దానికి బ్లూ కలర్ ఉందంట, వైఎస్ఆర్సీపీ రంగు అంట. ఇప్పుడు తెలుగుదేశం ఎవడు బ్లూ చొక్కా వేసుకోవట్లేదా? తెలుగుదేశం ఎవడు బ్లూ చొక్కా వేసుకోవట్లేదా? లేదంటే బ్లూ ఉంది కానీ బ్లూ చొక్కా అంట. ఆ బోట్లకి ఎల్లో కూడా ఉంది కదా, ఒకసారి చూపించండి. వాళ్ళు రాశారు సార్, బ్లూ ఉంది. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఇక్కడ చూడండి, కలర్ చూడండి. అంటే ఒకవేళ చేస్తే ఆ కలర్ వేసుకుని చేస్తారు. వైఎస్ఆర్సీపీ రంగుల్లో గ్రీన్ కూడా ఉంటది. అదే ఇప్పుడు ఏదైతే మన జాతీయ జెండాలో కూడా గ్రీన్ ఉంటుంది, మనకు సొంతం అయిపోయింది పార్టీకి. ఏం మాట్లాడతాడు? కనీసం అవగాహన ఉండాలి. అంటే దీన్నేంటి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, దానికి కారణం మీ తప్పిదం వల్ల. 3 ప్రధానంగా మీరు 3 స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల. ఒకటేంటి, అమరావతి మునక్కుండా ఉండటం కోసం. 2 మీ ఇల్లు మునక్కుండా ఉండటం కోసం, మీ అక్రమ నివాసం. 3 మీ బావ కళ్ళల్లో ఆనందం అంటారు కదంటే, మీ రాధాకృష్ణ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఏదైతే రాధాకృష్ణకు సంబంధించినటువంటి యాక్టివ్ పవర్ హౌస్ అది మునక్కుండా ఉండటం కోసం. ఈ 3 నిర్ణయాల కోసం దాదాపుగా లక్షలాది మందిని నిరాశ్రయాలు చేసి వందలాది మంది ప్రాణాలు కోల్పోవటానికి కారణమయ్యి, వేల కోట్ల రూపాయల ఆస్తుల నష్టం జరగడానికి కారణమయ్యి, రేపు 10వ రోజు సార్, 10 రోజులైనా కూడా ఇంకా ముంపులోనే ఉండి ఇంకా అన్నమో రామచంద్ర అని చెప్పి ఆర్తనాదాలు ఇస్తూ ఉంటే, మీరు ఈరోజు 1 year అయిందంట మిమ్మల్ని అరెస్ట్ చేసి. దానికి సంబంధించి న్యూస్ ఇది ఇంపార్టెంటా సార్? అది వాళ్ళకి 1 year అయిందంట. 1 year అయింది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి.
సో దానికి సంబంధించి తిప్పుతున్నారు. అరే ఆడ ప్రాణాలు పోతా అసలు ఇప్పటికీ అన్నవో రామచంద్ర అని అడుగుతున్నటువంటి దిక్కులేనటువంటి దయనీయ స్థితిలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజానికి ఉంటే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి సంవత్సరం అయింది. అరెస్ట్ చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయింది. ఈ న్యూస్ తిప్పుతున్నారు వాళ్ళ ఛానల్లో. ఇది ఇప్పుడు ఈరోజు అవసరమైనటువంటి న్యూసా? దానికి గిఫ్ట్ ఇచ్చావు కదా ఆల్రెడీ. నిజంగా వ్యవస్థలను కూడా తప్పు కట్టాలి సార్. ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి అమెరికాకి పారిపోయినటువంటి వ్యక్తిని మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి రెడ్ కార్పెట్ ఇచ్చి పెండ్యాల శ్రీనివాస్ చౌదరి అమెరికా పారిపోయాడు. ఇది సిఐడి కేసు నమోదు చేసిన తర్వాత అతను చెప్పా పెట్టకుండా అమెరికా పారిపోయాడు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ. అమెరికా పారిపోయిన ప్రభుత్వ ఉద్యోగి వెళ్ళటానికి లేదు. అమెరికా పారిపోయి మళ్ళీ కేసులో ఉన్న వ్యక్తి అసలు కేసులో ఉన్న వ్యక్తి ఆ కేసుకు సంబంధించి ఇల్లే క్లీన్ చిట్ ఇచ్చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి కేసులో చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ ఇచ్చుకున్నారు. ఎంతకంటే దుర్మార్గమైన వ్యవస్థలు ఎక్కడా ఉండవు. మరి అసలు ఆ వ్యక్తి ఎన్నాళ్ళు పారిపోతే ఇప్పుడు వస్తే మళ్ళీ ఎట్లా విధుల్లోకి తీసుకున్నారండి? ఒక ప్రభుత్వ ఉద్యోగి పారిపోయాడు, ఎమ్మడినే అతను తీసుకొని క్లీన్ చిట్ ఇచ్చేసి మీరు ఎమ్మడినే మళ్ళీ విధుల్లోకి తీసుకోవటం అంట. ఇంత దిక్కుమాలని ఇంత దౌర్భాగ్య స్థితిలో మనం ఈరోజు ఉన్నాం సార్. ఒకటైతే ఇక్కడ ఈరోజు గమనించమని చెప్తా ఉన్నా, వాలంటీర్ల వ్యవస్థ ఎంత బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేసిందంటానికి ఒకటే చిన్న 1 minute లో నేను ముగిస్తా. గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఆ గోదావరి ఏదైతే కట్టలు ఆ తెగి రాకుండా ఉండటం కోసం బండ్ పెట్రోలింగ్ అనే ఒక వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో 100 మీటర్లకు వచ్చి ఒక వాలంటీర్ని పెట్టారు సార్. అంటే 100 మీటర్లకు వాలంటీర్ ఉంటాడు. ఆ కట్టలకు వరద వస్తుందా ఇంకా పొంగుతుందా లేదా అన్ని చూసుకొని లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఆ పద్ధతిలో ఇంటిమేషన్ చేయటం పైన అధికారులకి. ఎక్కడన్నా ఇంకా పొంగేటట్టుంటే మళ్ళీ తీసుకొని వచ్చి అక్కడ ఇసుక కట్టలేసి దాన్ని ఆపటం. మీరు వాలంటీర్ వ్యవస్థ గురించి గొప్పగా చెప్తున్నారు. రాధాకృష్ణ పేపర్ చూడలేదు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పదని జగన్మోహన్ రెడ్డి లెటర్లు రాస్తున్నారు. అసలు దాంతో ఏం జరిగేది, వాళ్ళు ఉంటే ఏంటి లేకపోతే జోకు రాధాకృష్ణ రాస్తాడు. ఎందుకంటే దాని చూస్తారు అసలు చంద్రబాబు నాయుడు గారు అంట ఈ 9 రోజుల నుంచి అక్కడే ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓర్చుకోలేకంట ఏంటి విజయవాడ ప్రజలు తిరగబట్టలేదు చంద్రబాబు నాయుడు మీద ఆక్రోశంతో అంట ఇటువంటి కథనాలను రాస్తున్నారంట. చంద్రబాబు నాయుడు గారు 9 రోజుల నుంచి ఆడు ఎందుకున్నాడు? ఇంకా ఆయన ఇల్లు ఇంకా వరదలోనే ఉంది. ఇంకా వరదలోంచి బయటకు వాలంటీర్లు ఉంటే వరదను సమర్థంగా ఎదుర్కొనేవారట. వరదపై ఆగని జగని బురద. వాలంటీర్లు ఉంటే సమర్థంగా ఎదుర్కొనే వాళ్ళని జగన్ అంటున్నారట. ఇది బురదంట, జగన్ చల్లుతున్నటువంటి బురదంట. సార్ ఎవరిది బురద రాజకీయాలో, ఎవరి బుర్రలో బురద ఉందో, ఎవరు ప్రజల్ని ఏ విధంగా ప్రజలైనా కోరుకున్నారా వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుండేదని ప్రజలు? ఆ వాలంటీర్లు నేను అవసరం అయితే కదా సార్ ఉండాలని కొంతమంది పిలిచి ఈ సేవలు అందించుకుంది. అదే రేషన్ వెహికల్స్ వద్దని చెప్పి సాక్షాత్తు నాదెండ్ల మనోహర్ మంత్రి చెప్పాడు. ఈ వెహికల్స్ అవసరం లేదంటే అయ్యే ఈ రోజు ప్రజలకి ఏదైతే నిత్యావసర వస్తువులు అందించడానికి అయ్యే కదా ఈ రోజు ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వ్యవస్థలన్నీ వద్దంటారు వీళ్ళు, తర్వాత మళ్ళీ యూటర్న్ తిరిగి అయ్యే బ్రహ్మాండం అంటారు. మీకు తెలిసి ల్యాండ్ టైటిలింగ్ నుంచి మొత్తం అన్ని వద్దొద్దు అయ్యే ముందు దుష్ప్రచారం చేస్తారు. చివరికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కితాబిస్తా ఉంటారు. 3.5 లక్షల మందిని ముంచేసిన పాపం చంద్రబాబుదే. ఇది నేనంటున్న మాట కాదు, ప్రభుత్వాధికారులు అంటున్న మాట. 3.5 లక్షల మందిని ముంచేసిన పాపం చంద్రబాబుదే అని ప్రభుత్వాధికారులు అన్నటువంటి మాటలు ఒకసారి అదే సమయంలో అసలు నా ప్లాంట్ విషయమే చంద్రబాబు తెలియదు, నేను దొంగతనంగా కట్టుకున్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్లాంట్ యజమాని. ఒకసారి అది కూడా నేను వినిపిస్తాను. డెఫినెట్ గా అది కూడా మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు. ఒకసారి అధికారులు మాట్లాడింది ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి ప్లీజ్. ఒకరోజు ముందు దీంట్లో వస్తుందనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. బట్ ఇక్కడ మీరు ఇది ఫ్లడ్ వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారా సార్? గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని? చెప్పాం. ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్? మేము శనివారమే మా ఈ గారు ఎస్సీ గారు కలెక్టర్కి వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. ఇలా ఏ టైంలో చెప్పింటారు సార్? మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మాకు ఇక్కడ శనివారం పొద్దున వరకు అసలు ఏం లేవు రీడింగ్. మధ్యాహ్నానికి వాళ్ళకి ఇంటిమేషన్ చేసాం మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అలర్ట్ చేయండి అని. శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి మేము ఆపరేట్ చేస్తాం చెప్పాము. నేను కూడా డైరెక్ట్గా ఎంఆర్ఓలకి అందరు ఫోన్ చేసి చెప్పాను. శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లడ్ వస్తుంది అనేటువంటిది, వస్తుంది ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాం. నాట్ ఇన్ అవర్ కంట్రోల్.
ఆ నీళ్ళంత పైన క్యాచ్మెంట్ ఏరియా నుంచి అంత వచ్చేస్తుందని కానీ దానికి అది గండిపడిపోతుందని కానీ బికాస్ దేవర్ యూజింగ్ ద రెగ్యులేటర్ కృష్ణా నదిలోకి నీళ్ళు వదలటానికి 15,000 క్యూసెక్స్ కెపాసిటీతో బుడమేరు ఛానల్ కృష్ణా నదిలోకి వెళ్తుంటుంది. సో 40,000 క్యూసెక్స్ వచ్చేసినాయంటే ఒకేసారి, సో ఆ ఛానల్ సరిపోలేదు, సో ఆ గండి కొట్టేసి సో రెండు వైపుల నుంచి మాకు నీళ్ళు వచ్చేసేసరికి ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ అండ్ ఇట్ వాస్ అన్ఫోర్సీన్ అండి. ఇట్ ఈస్ నాట్ బికాస్ దట్ వీ కుడ్ నాట్ అలర్ట్ ఆర్ ఎనీథింగ్, మాకే అలర్ట్ లేదు. ఇట్ ఈస్ అ ఫ్లాష్ ఫ్లడ్ విచ్ ఇస్ వై. ప్రసాద్ గారు, ఇటువంటి వ్యవస్థలో బతుకుతున్నందుకు విజయవాడ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుపడాలి ఈ అధికారులు మాట్లాడినటువంటి మాటలకు. ఈరోజు ఇన్ని జీవితాలను బురదలో కూరుకుపోవడానికి, ఇన్ని ప్రాణాలు పోవడానికి, ఈ రోజుకు పసిపిల్లలకు పాలు లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా, తినడానికి తిండి లేకుండా అల్లాడుతున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందనేది అధికారులు చెప్పిన మాటల ప్రకారం అర్థమవుతోంది. సిగ్గుపడాలి మనమంతా ఈ వ్యవస్థలో ఉన్నందుకు. ప్రసాద్ గారు ఏం చెప్తారు? వాళ్ళ మాటలు విన్నారుగా. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. సిగ్గు అన్నదాని పదాల కన్నా సార్ ఒకటి గుర్తుంచుకోండి, ట్రై టు అండర్స్టాండ్. మొన్న లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్లో మాట్లాడింది ద మోడస్ ఆఫ్ ఆపరెండా ఒకసారి గమనించండి. దర్ స్ట్రాటజీస్ ఆర్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్. ఎందుకంటే ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు వాళ్ళు. మనం అనవసరంగా స్ట్రక్కే ఉంటున్నాం. ఇప్పుడు మీకు ఉదాహరణకు చెప్తున్నా, ఇవాళ మీకు విజయవాడకి ఈ ముంపుకి కర్త కర్మ క్రియ బుడమేరు వాగు. బుడమేరు వాగే లేదు, దానికి గేట్లే లేవని అబద్ధాలని ముందు బుల్డోస్ చేసుకుంటూ వచ్చారు. మీరు నేనే ఆ డిబేట్లో డిఈ గారితో నానా తిప్పలు పడి మాట్లాడి ఆ గేట్లు ఏ ప్రాసెస్లో ఎత్తారు, మధ్యాహ్నం దాకా నీళ్ళే లేవు, 2 ఫీట్ల వాటర్ కూడా లేదు. తదనంతరం వచ్చిన అక్యుములేటెడ్ వాటర్తో వెళ్ళింది. సంబంధిత కలెక్టర్ గారికి కానీ సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులకు కానీ చెప్పిన తర్వాత అన్న దగ్గర వాళ్ళు మోడస్ ఆఫ్ ఆపరెండా మళ్ళీ గమనించండి ఎట్లా ట్విస్ట్ చేశారు. కలెక్టర్ ఈస్ వెరీ కేటగిరికల్లీ సెడ్ దట్ ఐ హ్యావ్ నో క్లూ అబౌట్ ఇట్. నిన్న ఆయన ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ గారు రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ హిసోడియా, ఇట్స్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్ ఇవాక్యువేట్ 2 lakhs. మరి దారుణమైన మాట కదా. అంటే దీని అర్థం ఏంటంటే ఒక ప్రభుత్వం ఒక పరిపాలన సౌలభ్యానికి ప్రజలు ఇచ్చిన దీంట్లో మ్యాండేట్కి వాళ్ళు ఏం చేయాలంటే ప్రజల్ని పరిరక్షించాలి. ద మెయిన్ పర్పస్ ఆఫ్ ప్రజల్ని పరిరక్షించకుండా ఉండడానికి కోసమే ఈ ప్రభుత్వం. ఎందుకంటే దేర్ ప్రైమరీ మోటో ఏంటి తెలుసా అండి, 6 months స్పాన్లో అమరావతి రియల్ ఎస్టేట్తో వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఒడ్డుపడాలి. ఇది వాళ్ళ దగ్గర ప్రైమరీ మోడల్స్ ఆఫ్ ఆపరెండా. అందుకని ఏం చేస్తారంటే అట్ ద కాస్ట్ ఆఫ్ అమరావతి, ఇవాళ మీరు ఇంత మనం చచ్చిపోతున్నాం కదా, అమరావతి విజువల్స్ ఎక్కడైనా కనబడుతున్నాయి మీకు? రానివ్వట్లేదు. అక్కడ లోకల్స్ కూడా తీయొద్దని ఆంక్షలు ఉన్నాయి. అదే చెప్తున్నాను, ఇది గట్టి చెప్పండి. కానీ ఇన్పుట్ వెళ్ళారు, తీశారు, అన్ని చేశారు. కానీ స్థానికంగా వీళ్ళు ఇచ్చినటువంటి ఆంక్షలు అవన్నీ చిలకదెబ్బలే. సోషల్ మీడియాలో కానీ ఈ పాటికి బొంబార్డింగ్ అవ్వాలా అక్కర్లేదా? అంత మీడియాను కూడా నిలువరించే అంత స్థాయితో పనిచేస్తున్నారు. అంటే ప్రైమరీ మోటో బిహైండ్ అన్నది మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. అదే మోడస్ ఆఫ్ ఆపరెండా వాళ్ళది. ఏంటంటే మనం అనుకున్నది తప్ప మిగిలిన నిజాలు అవనండి, మంచి అవనండి, చెడ్డ అవనండి, ఇట్ హ్యాస్ టు బి సప్రెస్డ్. దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ ఇన్ దిస్. మీరు ఇందాక మీకు కలెక్టర్ గారు కానీ లేదా రెవెన్యూ చీఫ్ సెక్రటరీ గారు కానీ మాట్లాడిన మాటలు ఒక ఎత్తి అయితే, యాక్షన్ ఫ్రంట్లో ఉన్న విఆర్ఓ కండక్ట్ అయిన విధానం చూడండి. వరద బాధితులకి గోమే కొడుతుంది ఆవిడ, గోమేది కొట్టేది ఏది మంచినీళ్ళనే ఇవ్వమని అడిగితే. అంటే నేను అర్థం ఏంటంటే సహాయక చర్యలు 10వ రోజు ఇవ్వాలి అనుకోండి, లెక్కెట్టుకోండి. 9 రోజులు పొద్దయింది, బురదల్లోనూ నీళ్లలోనూ తిండి తిప్పలు లేకుండా బొక్కని సార్ బాటిల్ నీళ్లు చెంచాలతో 5-6 తాగుతున్నారు. తెలుసా మీకు? ఎందుకు తెలుసా? కార్యకర్తలు ఇళ్లలో స్టాకులు పెట్టుకుంటారు వీళ్ళు, వాటర్ బాటిల్ అవన్నీ. సార్ ఒకటి చెప్తున్నాను, శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు చూడండి. ఇది ఎందుకంటే మీకు ఇంకోటి ఇందులో నేను తప్పు అంటలేదు. ఎందుకు తెలుసా సార్? అదే వాతావరణంలో వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి. ఎందుకంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఈ 10 రోజులు బురదలోంచి బయటికి తీయని ప్రజల్ని ఇంకా ఎన్ని రోజులు ఉంటారన్న దగ్గర కాస్త గట్టిగా ఉన్న వాళ్ళు ఎవరు వాలంటీర్. ఇప్పుడు నిన్నదాకా మీకు ఒక విషయం చెప్తాను. నేను పొద్దున్న గ్రాస్ రూట్ లెవెల్ ఏలూరులో నాకు కొంతమంది మిత్రులు ఉన్నారు. ఇట్లా ఉంది పరిస్థితి, ఏంట్రా మీ పరిస్థితి అంటే, మా శానిటరీ వర్కర్లు అందరినీ తీసుకెళ్ళి విజయవాడలో క్లీన్ చేస్తున్నారట. ఇప్పుడు ఏలూరు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మీకు ఇన్విటబుల్ సిచ్యువేషన్స్లో యాంటిసిపేషన్ 0. ఇన్విటబుల్ సిచ్యువేషన్ ఏంటంటే బుడమేరకు ఒక 40,000 క్యూసెక్లో 50,000 క్యూసెక్లో ఎగువన పడుతున్న ఖమ్మం నుంచి కంటిన్యూస్గా వాటర్ వస్తుంది. దానికి ప్రిపరేషన్ ఏదండి? అంటే ఎగ్జాక్ట్గా ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, నాట్ లెస్ దెన్ 20 days ఈ 2 లక్షల పై చిలుకలను ఒక రీహాబ్ సెంటర్లో ప్రిపేర్ చేసి పెట్టడానికి, తదనంతరం ఈ డైవర్షన్ దీంట్లోంచి వాటర్ని కొల్లేరు తీసుకెళ్ళి చేస్తే లంక గ్రామాలన్నీ ఎలా ములుగుని వచ్చండి. అగైన్
ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉత్తరాంధ్ర మీద ఎలా పడుతుంది చూడండి. అటు పక్క తుఫాన్ అండి, వైజాగ్లో గోపాలపురం ఇలాంటి దగ్గర కొండ చర్యలు పడి కింద 5 మీటర్లు 10 మీటర్లు భూమిలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి బిల్డింగ్లు. అంటే ఏంటంటే ఈ 13 జిల్లాలో ఎక్సెప్ట్ రాయలసీమ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్ ఆర్ అట్రిబ్యూట్ అయి ఉన్నాయి. దీనికి ప్రిపరేషన్ మీద మాట్లాడుతున్నాం. ఇప్పుడు వెనక చూడండి, వెనక చూసుకుని ఇప్పుడు వెనక నుంచోండి ఏనుగులు వచ్చేసాయని చెప్పి ముందు గేట్ వేస్తే సీమలు వస్తాయని వెనక నుంచి ఏనుగులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అవును, సీమలు వస్తాయని చెప్పి ముందు గేట్ వేస్తే వెనక ఏనుగులు వచ్చాయి. అంటే ఏంటి, ఈ తుఫాను యొక్క ప్రభావం మంది ఇప్పుడు ఏర్పడిన 26 జిల్లాల కొరకుండా 13 జిల్లాలు తీసుకుంటే 5 జిల్లాలు ఇది రాయలసీమ పక్క తీస్తే మిగిలిన 7 జిల్లాలు మ్యాసివ్ ఎఫెక్ట్ ఉన్నాయి. ఈ మ్యాసివ్ ఎఫెక్ట్లో ద ప్రిడిక్షన్ ఆఫ్ ఖమ్మం నుంచి వచ్చే వాటర్ని శూన్యం. ఇవాళ మీరు బోట్ల విషయం మాట్లాడుతున్నారు, ఎంత బుద్ధి తక్కువతాను అండి. స్పాన్ ఆఫ్ 2 days ఆ వెయిట్స్ని ఇట్స్ అ మేనేజబుల్ సిచ్యువేషన్. ఇప్పుడు మీరు త్రాసు ఉంటుంది సార్, ఇలా చూస్తూ ఉంటారు, ఓ పక్కన డిస్టర్బ్ చేయండి దాన్ని. అవును, ఇట్ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం కదా. అట్లా దాని సెటిల్మెంట్కి ఈ గేట్ని నిర్వహించడానికి ఆ వెయిట్స్తో దాన్ని పుష్ చేస్తారు. ఇప్పుడు దానివల్ల నేను నష్టంలో దిగుకు వాటర్ వదిలి తీరాలి, ఆ గేట్ ఎత్తేసి ఉంది. దాని మీద ఫోకస్ చేయడానికి ఈ డైవర్టింగ్ పాలిటిక్స్. అంటే ఏంటి, తుంగభద్ర గేట్కి ఈ దౌర్భాగ్యం దాపరించిన తర్వాత కూడా ఇక్కడ దీని మీద ప్రిపరేషన్ శూన్యం వెళ్ళి. ఓకే, మీరు ఇది గమనించారా? ఇది మోడస్ ఆఫ్ ఆపరేండా. అంటే ఏంటి, తప్పును సరిదిద్దుకోవడానికి ఇంకో తప్పు చేయరు, తప్పును పక్కన మీద నెట్టేస్తారు. అమాయకంగా జగన్మోహన్ రెడ్డి దొరికాడు, నెక్స్ట్ దాని అంతా ప్రతిదానికి రెడ్డి అనే పదాన్ని యాడ్ చేసుకుని ఇంకొక కొత్త ప్రాతిపదిక తెరలేపారు. కోమటిరెడ్డి రామ్మోహన్ అని పెట్టారు. ఇవాళ మీరు గమనిస్తే వాళ్ళ పేపర్లే ఒకడు చొరకంటిస్తున్నట్టు, నేను కొట్టినట్టు నువ్వు గిల్లినట్టు నటనమాట. ఓకే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పవర్ ప్లాంట్ పెడుతుంటే తెలియదని నమ్మే ఎడ్డి మాలోకాలు ఎవరన్నా ఉంటే ఆ మాలోకాలకి నిజంగా మీ మాలోకాలకి 2 చీరలు దండం పెట్టాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ మీకు ఈ పరిస్థితి ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్ అట్రిబ్యూట్ అయినప్పుడు తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అని అవతల ఆయన్ని సేఫ్ గార్డ్ చేస్తూ అవతల ఈయన్ని సేఫ్ గార్డ్ చేస్తూ ప్లాన్ ఆఫ్ మీరు చెప్పిన ఈ 4 మోడల్స్ ఆఫ్ ఆపరేండాలో టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ రావడం. ఒకటి బోట్లు ఫస్ట్ దింపారు సార్. నాకు తెలియకడుతాను, ఈ బోట్ల వల్ల ఏమైనా ప్రపంచం తెరబడిపోయిందా? గతంలో ఈ అమరావతి మొత్తం ముంచేసి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంచేయడానికి ఆ మూలికల రాజు మునిగిపోయింది. మూలికల రాజు మొత్తం మునిగే తగలడితే 2వ ఫ్లోర్ నుంచి ఆ జబ్బు పడిన వాళ్ళందరినీ దించారు కదా. ఇక్కడ దీని కంటిన్యూషన్ మీరు చూసుకుంటే దానికన్నా లోతట్టు ప్రాంతంలో ఉంటుంది. ఎవరి కోసం ములగదు అసలు బోటుకి బుడమేరుకి సంబంధం ఏముంది అని అంటుంది. అది బుడమేరు గేట్ బోట్ అడ్డం పడడానికి సంబంధం ఏమైనా ఉందా అసలు? ఓ భూ 2 ఒకటే కాబట్టి ఈ ప్రాస బాగుంది కాబట్టి లింక్ కూడా బాబు బో అన్న దాంట్లో బాబు బుడమేరు బోటు ఈ 3 కలిపి చెట్ట కథలు నలుకుంటూ వీళ్ళ దగ్గర భజించాలే కదా సార్. నీకు ఇంకా బూత్ చెప్పనా, వసంత కృష్ణ ప్రసాద్కి ఇలా 2 చీరలు దండం పెట్టాలి. రాత్రి ఆ రోజు డిబేట్ లో ఇంకా మరి ఆ పొటానీలకి చెవుల్లోంచి ఏనుగులు కూడా దూరిపోతాయి. 50 మందిని రాత్రి యుద్ధ ప్రాతిపదికన పంపించంటే చేత్తో ఇలా అశోక్ లాంటి లారీలు పూర్వకాలంలో టర్నింగ్లు తెచ్చుకోండి చూడండి, అలా టర్నింగ్లు తిప్పి గేట్లు ఎత్తారు. పొటానీలకు కూడా అర్థం ఉండాలరా బాబు, చెవుల్లోంచి బాణాలు వేయడం బౌ అని వాళ్ళ మా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఈ బౌలకి తట్టుకోలేకపోతున్నాం సార్. యార డిఈ గారు ఆయనకి చిలక చెప్పినట్టు చెప్పాడు మన డిబేట్లోనే. రాత్రి 7-8 గంటలకు హరికథ కాలక్షేపం రెడీ చేస్తారు నెక్స్ట్ డేకి. అదే మోడస్ ఆఫ్ ఆపరేండా. మన దగ్గర ఛానల్ ఉన్నాయి, మనం ఇలా చెప్పులేసుకుని మొత్తం అబద్ధం ప్రబలించడంలో మనం శ్రద్ధ చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది జీవితాలు ఏమైపోయినా బోటు గురించి మాట్లాడుకోవాలి. ఎవడున్నోడికి కళ్ళు ఉంటాయి కాబట్టి పొద్దున పత్రికలు కూడా రాసేస్తే చదువుకుని చచ్చిపోతారని ప్రజల మీద ఒక అపోహ. అందుకని 2 అదే ప్రాతిపదిక పనిచేస్తాయి. వీళ్ళ ఎదవ తెలివితేటల కంటే కూడా వీళ్ళ వెదవ తెలివితేటలు అంటారు. తెలివితేటలు అంటున్నా వాళ్ళని కాదు, ఆ వెదవ తెలివితేటలు అంటారు. తెలివితేటలు అంటున్నా దయచేసి వాళ్ళని కాదు. అక్కడ నీళ్లు లేక, తాగడానికి నీళ్లు లేక నీళ్లు బాటిల్ అడిగినందుకు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో చూడండి. విజయవాడలో జరుగుతున్నటువంటి వాస్తవ సిచ్యుయేషన్. బోట్ల గురించి మనల్ని డైవర్ట్ చేయొచ్చు, కాసేపే దాని గురించి ఉంటాం. చంద్రబాబు నాయుడు గారైనా గుర్తుపెట్టుకోవాల్సింది, లేకపోతే ఎల్లో మీడియా అయినా గుర్తుపెట్టుకోవాల్సింది అదే. ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో చూడండి ఒకసారి. ఆ విజువల్ ఒకసారి ప్లే చేయండి. నీళ్ల బాటిల్ అడిగినందుకు ఏ రకంగా కొట్టారు చూడండి. అది ఇది కన్నా మీరు ఇంకోటి గమనించండి. ఏంటండి విఆర్వనా ఏంటావా పోలీసుల ముందే జులుం చేస్తుంటే విఆర్వో వాటర్ ఇచ్చారా తాగడానికి వాటర్ అడిగితే ఒక్కొక్క బాటిల్ ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. భోజనాన్ని కూడా పెట్టడానికి yes please. 5వ పాయింట్ ఏంటంటే సంవత్సరోత్సవాలు మొదలెట్టేశారు.
జైలు నుంచి బయటకు వచ్చిన అవతార పురుషుడిది. ఇప్పటికి కూడా బెయిల్ మీదే ఉన్నారు ఆయన, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఏదో ఆరోగ్య రీత్యా రోగాలకు సంబంధించి అనారోగ్యంకి సంబంధించిన అంశాలతో బెయిల్ మీద ఉన్నారు ఆయన. బెయిల్ మీద ఉంటే ఇంకా మరి ఏదో దాంట్లో అన్ని తెరబడిపోయినట్టు ఫస్ట్ సిఐడి ఆఫీసులకి తాళాలు పెట్టారు. సిఐడి ఆఫీస్కి సంబంధించింది ఈ శ్రీనివాస్ గారిని ఆగమేఘాల మీద మళ్ళీ పోస్టింగ్తో పాటు ఇచ్చేస్తున్నారు. అంటే వ్యవస్థలు అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ నడిచేలా కూడా ఒక కథన రంగాన్ని చిత్రీకరిస్తూ 5 సంవత్సరాలు ఈ టర్మ్ అంతా కూడా దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు మేనేజ్. ఇవాళ చూడండి, మీరు ఇంత జరుగుతుంటే దీంట్లో ఇంకొక పాయింట్ యాడ్ చేయండి మీరు. ఆ ఛానల్లో డిబేట్లు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్కి సంబంధించిన అంశం కూడా చర్చనీయాంశం చేస్తున్నారు. అది ఆఫ్టర్ ఆల్ అది ఏం సార్, అది దెర్ విల్ బి సమ్ ఆబ్లిగేషన్స్. ఇవాళ ఆయన ఎక్కడికైనా వెళ్ళాలన్నా గౌరవ సిబిఐని కానీ ఈడీని కానీ అడగండి, ఆయన బయటికి వెళ్ళట్లే. దీనికి ఇలా ఓవర్ యాక్షన్ ఎందుకు దానికి? ఇది డైవర్ట్ చేయాలి. వీళ్ళ కేకలు, ఈ పాపాలు శాపాలు, వాళ్ళ ఆక్రందనలు రాష్ట్రం అంతా వినకూడదు కదా. దీన్ని నిలువరించడానికి వాళ్ళు చేసుకున్న ప్రాతిపదిక ఏంటంటే ఇవాళ బోట్లు గుద్దేసిన ఉషా 3 బ్యాచ్లు ఇవాళ గూగుల్ అండి అలా సినిమాలు చెప్పి ఇలా కొడితే అలా వచ్చేస్తాయి మెటా కథలన్నీ. ఈ పప్పు కథలన్నీ చిన్నప్పుడు ఏంటంటే అదేంటంటే మనం జర్నలిజం చదివాం అనుకోండి సరే, ఇలాంటివన్నీ గూగుల్లో కొట్టి తీయాలి ఇలాంటివన్నీ కాకుండా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టేస్తే మనకు పని అయిపోద్ది అనుకునే బుద్ధి తక్కువ ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో ఇలాంటి విపరీత పరిస్థితులు ఉంటాయి. అంటే ఏంటంటే ఇక్కడ నేను ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే దే ఆర్ ఛాలెంజింగ్. ఇక్కడ జరిగే డిబేట్స్ని ఛాలెంజ్ చేస్తారు, క్వశ్చన్ చేస్తున్నారు. వెన్ యు ఆర్ టాకింగ్ విత్ ఫ్యాక్ట్స్కి ఆన్సర్ లేనప్పుడు సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ని ఎస్టాబ్లిష్ చేయలేక పాసిఫికేషన్ అన్నమాట. ఎస్, ఇప్పుడు చూడండి, మీ ఇంట్లో మీరు కోతి పని చేస్తారంటే మీ నాన్నగారితో సర్టిఫికేట్ ఇప్పించారు అనుకోండి, అమ్మవాడు అలాంటి కదా అచ్చని పచ్చపోసని, దాన్ని మనం ప్రూవ్ చేయడానికి కింద మీద మనం సస్తూ ఉంటాం. ఈ టైం చాలా వాళ్ళకి భయంకి. కరెక్ట్. రేపు ఇంకొక సిచ్యువేషన్ అట్రిబ్యూట్ చేసి మనం నెత్తికేసేస్తారు. రైట్. దిస్ ఈజ్ వాట్ దేర్ కంటిన్యూస్. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు ప్రజాధనం అండ్ నిర్లక్ష్యం. మీకు గమనించారా? ఈ నిర్లక్ష్యానికి వాల్యూ ఏంటి తెలుసా సార్? ప్రత్యక్షంగా 3.5 లక్షలు, నేను కాదు శివరాజ్ చౌహాన్ గారు వచ్చారు, 6.5 లక్షల మంది మ్యాసివ్ సఫరర్స్. ఒక ప్రభుత్వం ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి ధీటుగా 6.5 లక్షల ప్రజల్ని 77 సచివాలయ వ్యవస్థలో 296 గ్రామాలని ఎంత నిర్లక్ష్యం చేయడంలో, పోనీ ఇది ఇక్కడితో ఆగలే. ఆఫ్టర్ 10 days కూడా వితౌట్ రియలైజేషన్ దిగువ ప్రాంతంలో అప్ టు ఉత్తరాంధ్ర దాకా ఇదే మోడల్స్ ఆఫ్ ఆపరేండా చేస్తారు. పోనీ అట్లీస్ట్ ప్రికాషనరీ ఫ్రంట్లో ఈ ఇవాళ రేపట్లో వచ్చే తుఫాన్కి అలర్ట్ ఉంది కదా సార్, అక్కడ ఏమైనా ఎవాక్యుయేషన్స్ ఉన్నాయా, రిహాబ్ సెంటర్స్ ఉన్నాయా, ఎన్ని లెక్క పెట్టమనండి. ఇవాళ కూడా లంక గ్రామాలకి ఎన్ని లక్షల మందిని బాధితులు అన్నారు మీరు? 3.5 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 6.5 లక్షల కుటుంబాలు. 1400 మందిని ఇప్పటి వరకు సురక్షిత ప్రాంతాలకు తరలించింది, పునరావాస కేంద్రాల్లో పెట్టారంట. 1400 లక్షలు, 1400 2000 కూడా కాదు. మీకు ఇంకో మాట చెప్పనా సార్, అత్యంత బాధాకరమైన విషయం, 6,680 కోట్లు ప్రాథమిక అంచనాలు ఇచ్చి పంపించారు సార్. అవును. 6.5 లక్షల మందికి అగ్రిగేట్ మీరు బేర్ మినిమం ఇంట్లో ఉన్న ఓ ఫ్రిడ్జు, ఒక టీవీ, ఒక స్కూటర్, వాడికి ఉన్న దైనందిన జీవితంలో గ్యాస్ బట్టలు, ఇంటి సామాన్లు, వినాయక మంటపాల కంటే గతంలో అక్కడ కూడా అబద్ధాలు చూసారా మీరు? వాళ్ళ బుద్ధి చూడండి. హోమ్ మినిస్టర్ గారు ఒక జీవో చదువుతో లాస్ట్ ఇయర్ జీవో అట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది తూచట, దానికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని తీర్చిదిద్దేసి వీళ్ళకి చెప్తున్నాను కదా సార్, ఏదైనా సరే కాదేది అనర్హం అన్నట్టు ప్రతి దాన్ని వాళ్ళకి అనుగుణంగా మలుచుకోవడంలో సిద్ధహస్తులు. రైట్. బీవీరావు గారు, ఏంటిది అధికారులు మాట్లాడింది చూసాం, ఈ పాపం చంద్రబాబుదే అని వాళ్ళు క్లియర్గా చెప్పేశారు. అధికారులు చెప్పిన దాన్ని బట్టి క్లియర్గా అర్థమైపోయింది, మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అనేది వాళ్ళ మాటలో మనకు అర్థమవుతుంది. పైగా మొత్తం ఇష్యూని ఇప్పటికీ ప్రజలు తేరుకోలేదు విజయవాడలో. ఈ రోజుకి ప్రజలు ఇంకా బురదలో వరదలో అదే బాధితులుగా అలాగే మిగిలిపోయి ఉన్నారు. ఇప్పటికీ నీళ్లు లేదు, ఆహారం లేదు, చిన్నపిల్లలకు పాలు లేవు, ఏమీ లేవు, అదే పరిస్థితిలో ఉన్నారు. వెంటనే దీన్ని డైవర్ట్ చేయడం కోసం కొత్తగా కొట్టుకొచ్చిన బోట్లపైన కట్టుకథలు అల్లుతున్నారు. ఏం చెప్తారు ఈ బోట్లపైన? నమస్తే అండి, సాక్షి ప్రేక్షకులకి, ఈశ్వర్ గారికి, ఛానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్తే. నమస్తే సార్. గోబెల్స్ ప్రచారం అనేది అంటే ఒక అబద్ధపు ప్రచారం చేయడంలో మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ చెప్పేది గోబెల్స్ అనే వ్యక్తి చేసిన ప్రచారం. దీని మీద అది అప్పటి నుంచి నానుడిగా గోబెల్స్ ప్రచారంలో వచ్చింది. అవును. గోబెల్స్ ప్రచారంలో గోబెల్స్ కే బాబు లాంటి వాడు మన చంద్రబాబు నాయుడు. గోబెల్స్ ప్రచారాన్ని గోబెల్స్ కి మించి గోబెల్స్ కే బాబు చంద్రబాబు అన్నట్టుగా ఈ రోజు గోబెల్స్ ఉంటే కూడా ఆయన సిగ్గుపడి దీన్ని గోబెల్స్ ప్రచారాన్ని ప్రపంచం అంతా కూడా ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు చేసే అబద్ధపు ప్రచారాన్ని, చంద్రబాబు నాయుడు గారు చేసే స్టంట్లని హైవే మీద చూడండి, ఆయన జేసీబీ ఎక్కి హైవే మీద జేసీబీలు వెళ్ళాల్సిన అవసరం. హైవే మీద ఎందుకు వెళ్ళారో అర్థం కావట్లేదు. వెహికల్స్ హైవే మీద అసలు హైవే డీజిల్ దొరకట్లేదు అక్కడ.
పక్కన కార్లు వెళ్తున్నాయి, బళ్ళు వెళ్తున్నాయి, కూడా వెళ్ళారు. 2 వీలర్స్ వెళ్తున్నాయి. ఈయన మాత్రం జేసీబీ ఎక్కి ఫోటో షూట్ కోసం వెళ్తున్నాడు. ఆ, అంటే ప్రపంచం అంతా కూడా ఈ గోబెల్స్ ప్రచారానికి ఇంకో పేరు పెట్టాలంటే అది బాబు గారి ప్రచారం, బాబు ప్రచారం, చంద్రబాబు ప్రచారం అని పెట్టాలన్న సంధానం ఆయన పెట్టాలి. అధికారులు అందరూ కూడా దీని మీద ఈ వరద ఉధృతి మీద దీని మీద వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దానికి ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా కేవలం ప్రభుత్వ వైఫల్యం అనేది దీనిలో చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇప్పుడు ఈ బోట్ల ఇష్యూ ఎందుకు తెచ్చారు సార్? మొత్తం ఇష్యూని డైవర్ట్ చేయడానికేనా? డైవర్ట్ చేయడానికి ఇక్కడ బాబు అంటేనే డైవర్షన్ బాబు అన్నట్టుగా చంద్రబాబు గారు ఏంటంటే ఇప్పుడు ఇంత ప్రసాద్ గారు చెప్పినట్టుగా ముందు ఇక్కడ ఈ విషయాన్ని ఎవరొకటి మీద నెత్తి మీద వేసేయాలి, దాన్ని డైవర్ట్ చేయాలి. ఇక్కడ విషయం మనలో విషయం లేనప్పుడు దాన్ని పక్కనోడి మీద వేసేయాలన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ సహాయక చర్యల్లో ఇక్కడ వైఫల్యాన్ని గాని, ముందస్తు చర్యలు తీసుకోవడంలో వైఫల్యాన్ని గాని, దీన్ని ప్రజలందరినీ సంరక్షించడంలో గాని, వీళ్ళకి సహాయక చర్యలు చేయడంలో గాని జరిగే వైఫల్యాన్ని అందరినీ కూడా డైవర్ట్ చేయడానికి అటు చేస్తున్నారు. ఇందాక ప్రసాద్ గారు కానీ ఇందాక ఒక పాయింట్ క్లియర్ గా చెప్పారు. విజయవాడలో ఇక్కడ వరద ఉధృతి మనకు తగ్గుతూ దీన్ని వీళ్ళు డైవర్ట్ చేస్తూ ఎటు చేస్తున్నారు. మా కైకలూరు నియోజకవర్గం కానీ, ఇటు పక్క ఏలూరు కానీ, దెందులూరు కానీ, ఇక్కడ మాకు ఒక 4 నియోజకవర్గాలు ఇటు కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఉన్నాయి చుట్టూ. అటు నుంచి ఈ వరదంతా కూడా ఇప్పుడు అక్కడ దాని గురించి మాట్లాడితే అటు నుంచి కూడా అదంతా ఇన్ఫ్లో మళ్ళీ కొల్లేరు వచ్చి ఇక్కడ లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి. మొత్తం ఇక్కడ లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు ముందుగానే ఇప్పుడు అక్కడి నుంచి డైవర్ట్ అయ్యి ఆ వరద నీరు అదంతా కూడా చేరుకుని ఇటు తమ్మిలేరు గాని, ఇటు రామలేరు గాని, ఇదంతా కూడా ఇటు కొల్లేరులోకి వచ్చిన తర్వాత ఇదంతా అవుట్ఫ్లో ఉప్పుటేరులోకి వెళ్ళి ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి కలవాలి. ఇప్పుడు మొదటి నుంచి చూస్తున్నప్పుడు వీళ్ళు అక్కడి నుంచి ఇదంతా కూడా కొల్లేరులోకి వస్తుందని తెలుసు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి తెలుసు, మొత్తం అందరికీ తెలుసు, ప్రభుత్వ అధికారులకు తెలుసు. కొల్లేరు నుంచి వచ్చిన తర్వాత అది ఉప్పుటేరులోంచి బయటకు వెళ్ళాలి. ఉప్పుటేరులో అంటే ముందుగానే అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడ ఉప్పుటేరులో క్లియరెన్స్ చేయాలి కదండి. నీళ్లు ఉప్పుటేరు నుంచి బయటకు వెళ్ళాలంటే అక్కడ ఇన్ఫ్లో నుంచి ఉప్పుటేరు నుంచి ఎన్ని క్యూసెక్కులు నీళ్లు అవుట్ఫ్లో వెళ్తుంది అనేది ఇప్పటి వరకు అక్కడ జరుగుతూ ఉంటే అక్కడ ఈయన ఫోటో షూట్లు అక్కడ జరగడం తప్ప అక్కడ విజయవాడలో వరద మొదలై అక్కడంతా కూడా ఇక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ ఉప్పుటేరు మీద వీళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉప్పుటేరుని క్లియరెన్స్ చేయడం కానీ, దానికి అవుట్ఫ్లో సముద్రంలోకి వెళ్లే విధంగా అవుట్ఫ్లో అక్కడ దొరకడక్క అంతా కూడా క్లియర్ దగ్గర దాని అంతా అసలు వీళ్ళు ముందస్తు చర్యలు ఇప్పుడు కూడా వాళ్ళు చేయలేదండి. చిన్న సబ్మిషన్ మీరు నమ్మరు. నాగార్జున సాగర్ ఫేజెస్ వైజ్ గా ఇవాళ 3rd phase లో కూడా గేట్లు ఎత్తి వదులుతున్నారు. అంటే కృష్ణాకి ఇన్వర్టబుల్ ఫ్లడ్ వస్తుందని తెలుసు, కానీ కృష్ణాని కూడా ఇప్పటికి ఎవాక్యువేట్ చేయట్లే. ఇంత సేమ్ సినారియో గోదావరిని కూడా చేయలేదు. ఈ 2 ఫ్లడ్ మేనేజ్మెంట్ లో మెజరబుల్ ఫెయిల్యూర్స్. ఇవన్నీ మన సంగతి అనుభవం ఉంది. జగన్ నువ్వా నాకు చెప్పేది జగన్ సంగతి వదిలేండి సార్. మరి జగన్ గారే చెప్పలేనప్పుడు మీరు కూర్చొని ఇక్కడ స్టూడియోలో చెప్తే చంద్రబాబు వింటారా? ఆయన అనుభవం ముందు సార్ ఒక నిమిషం. కృష్ణా రివర్ బోర్డు కానీ, గోదావరి రివర్ బోర్డు కానీ ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ ని వాళ్ళు ఎందుకు చేయలేదు ఫస్ట్ చెప్పనండి. ఈ రివర్ బోర్డులు దేనికి? దొన్నపోతలు గడ్డేయడానికా లేకపోతే పలుతవడానికా? వాళ్ళు ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ వాళ్ళు చేయాలి కదా. గేట్లు ఎందుకు ఎత్తలే? వీళ్ళు రాజకీయాలు చేస్తారు సార్, రాజకీయాలు పక్క తీయండి. వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవట్లే? గేట్ ఎత్తవలసిన బాధ్యత ఆల్దా నాదా మీద? నీటి నిష్పత్తులు మాత్రం పనిచేస్తారు కూర్చొని చిన్నపిల్లలు చేసి. ఇప్పుడు 2014 ప్రకారం అదే కొట్టు 7 అని ఇది ఎందుకు అడగారు సార్ ఎవరు? కేఆర్బి అంటే కృష్ణా రివర్ బోర్డు, గోదావరి రివర్ బోర్డులో గేట్లు ఎత్తి ఈ వరదని ఈ ఎగువ నుంచి ఎంత వస్తుందని అన్ని రాష్ట్రాలను ఎందుకు అలర్ట్ చేయట్లే? దేనికున్నారు వీళ్ళు? రోజుకి అడుగు చొప్పున ఇక్కడ మాకు కొల్లేరు లంక గ్రామాల్లో రోజుకి అడుగు చొప్పున పెరుగుతుందండి. రోజుకి అడుగు పెరుగుతూ కూడా లంక గ్రామాలన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు లేవు. వాళ్ళందరినీ కూడా ఆల్టర్నేటివ్ గా ఎక్కడ ఉంచాలంటే అన్ని వేల మందిని ఉంచడానికి సంబంధిత దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళని ఉంచిన ప్రదేశాలు లేవు. ఎటువంటి చర్యలు కూడా లేకుండా కేవలం వీళ్ళందరూ కూడా ఈ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కేవలం ఫోటో షూట్ చేయడం. చింతమనేని గారు వస్తారు ఒకసారి, చింతమనేని ప్రభాకర్ ఒకసారి వచ్చి వెనకాల నుంచి పెద్ద మంది మార్పులంతా రావడం, నీళ్ళలో ఏదో నడుస్తున్నట్టుగా ఉన్న ఫోటో షూట్ పెట్టడం, వెంటనే ఫోన్ చేసి కలెక్టర్ని ఆదేశించారంటాం. ఈ వరద అంటే కలెక్టర్లు అంతా ఏంటి ఉన్నాయి బిందులతోనూ ఈ బకెట్లతో వచ్చి వరద అంత ఎత్తి అటు పోసేయండి అన్నట్టుగా వీళ్ళు చెప్పేసినట్టుగా వాళ్ళు వెంటనే కలెక్టర్ ఈ వరదను ఆపేస్తారు అన్నట్టుగా వీళ్ళందరూ ఇక డ్రామాలు వీళ్ళ ఓవర్ యాక్షన్ లో చూడలేకపోతున్నారు ప్రజలందరూ కూడా. ఇంత బాధల్లో ఉంటే ఈ బాధల గురించి కానీ, ఈ సహాయక చర్యలు కానీ, ఈ ముందస్తు చర్యలు కానీ ఏమీ లేవు. అంతకంటే గొప్ప విషయం అతి త్వరలో కొంతమంది పెయిడ్ బ్యాచ్ ని తీసుకొచ్చి ఆ బాధితుల మధ్యలోకి వాళ్ళని చొప్పించేసి ఎక్సలెంట్ అసలు చంద్రబాబు నాయుడు గారే లేకపోయింటే మేమేమైపోయి ఆల్రెడీ స్టార్ట్ అయిందంటే ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. 2,000 మంది రాబోతున్నారు. 2,000 మందితో ఇది ప్యారల్ గా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయన సహాయక చర్యలు, ముందస్తు చర్యల గురించి ఆలోచించిన చంద్రబాబు నాయుడు గారు
ఎలివేషన్ చర్యల్లో ఆయనకు ఒక సపరేట్ Correct. టీం ఉంటది. ఎలివేషన్ ఎలివేషన్ చర్యల్లో మాత్రం ముందుగా ఉంటారు, ఎలివేషన్ టీం ఉంటది. ఇక్కడ దీనికి మనకి సంబంధించిన సహాయక చర్యల టీం ఉండదు, కానీ ఎలివేషన్ టీం మాత్రం పెట్టుకుని ఎలివేట్ ఉండడంలో మాత్రమే వీళ్ళు తలమునకలై ఉన్నారు తప్ప ఎటువంటి చర్యలు కూడా లేవు. ఇప్పటికి కూడా ఇక్కడ ఉప్పుటేరుకు సంబంధించిన క్లియరెన్స్ చర్యలు తీసుకోలేదంటే ఎంత వైఫల్యం చెందారో అర్థమవుతుంది. ఈ యొక్క సంబంధిత ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా కేవలం ఫోటోషూట్లు చేయడం, దానికి సంబంధించి ఇంకా వాళ్ళ ఆదేశించాం అని చెప్పడం తప్ప ఎటువంటి దీనికి రిప్రజెంటేషన్ లేదు. కనీసం అండి ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలియజేయడానికి కూడా వాళ్ళు అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ రాకుండా చేయడం, వాళ్ళ కమ్యూనికేషన్ లేకుండా చేయడం, వాళ్ళ వీడియోలు ఎక్కడ ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారని ప్రసాద్ గారు ఎందుకంటే ఈ పాటికి సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలి, ఇదంతా ఇష్యూ అంటే అదంతా బయటకు రానివ్వట్లేదు. వీళ్ళు అక్కడ మనకి వాళ్ళకి సిగ్నల్స్ లేకుండా చేస్తున్నారు, వాళ్ళ వీడియోస్ తీయనట్లేదు, వాళ్ళని పోస్ట్ చేయనట్లేదు. చాలా కొత్త విషయం, సిగ్నల్స్ విషయం కూడా చెప్పాలి, మీరే చెప్పాలి. సిగ్నల్స్ లేకుండా ఫోన్ సిగ్నల్స్ కూడా మొదట్లో అయితే 4-5 రోజుల పాటు ఎక్కడ సిగ్నల్స్ లేకుండా కట్ చేశారంట. ఎందుకంటే బయట ప్రాంతాల వాళ్లకు తమ బంధువులకి ఎక్కడ చేరవేస్తారో ఈ సమాచారం అని వాళ్ళ సిచ్యువేషన్ తెలియకుండా ఉండడం కోసం ఫోన్లు కూడా పని చేయకుండా చేశారనే కుట్ర చేశారనేది లోకల్స్ చెప్తున్నమాట. పవర్ బ్యాంకులు ఇస్తా అన్నాడు కదా సార్ చంద్రబాబు నాయుడు, మీకు చెప్పలేదు? ఆ రోజు పవర్ బ్యాంకులు ఇస్తా అని చెప్పేశారు. రైట్. మొన్న మనం డిబేట్ లో ఈశ్వర్ గారు అనుకున్నాం ఇంతకీ పవర్ ప్రాజెక్ట్ నాదని ఒప్పుకుంటాడా లేదా అని, చిన్నట్టున్నాడు పాపం. పవర్ ప్రాజెక్ట్ నాదే అని పాపం కొత్త పలుకు రాత పలుకులో రాసాడు. కానీ రాసి ప్రభుత్వానికి అంటే చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా నేను పవర్ ప్రాజెక్ట్ తెచ్చుకున్నా అన్నాడు. అంటే దానికి అర్థమైంది కదా, పెట్టాను ఆయనకు కూడా తెలియదు నేను కట్టింది, నేను పెట్టుకున్నాను. దానికి అర్థమైందంటే అసలు గవర్నమెంట్ నడుపుతున్న నేను రామోజీరావు కదా, అప్పుడు చంద్రబాబు నాయుడుతో పనే ఉంది, సరే మేమే నడుపుతున్నాము, ఆయన చెప్పాల్సిన పనే ఉంది, అధికారులు మేము చెప్తే ఆల్రెడీ సంతకాలు పెట్టి ఇచ్చేస్తారు, చంద్రబాబు నాయుడుకి చెప్పాల్సిన పని లేదని చెప్పి ప్రజాసేవ చేస్తున్నట్టుగా విజువల్స్ చూసారు కదా చంద్రబాబు నాయుడు రాధాకృష్ణ 2019 ఎన్నికలకు ముందు మాట్లాడుకుంటున్నటువంటి ఉద్యోగుల గురించి. ఈయన ఏం చెబితే ఆయన అంటాడు అంతే. చంద్రబాబు నాయుడు డమ్మీ, రాధాకృష్ణ రామోజీరావు చెప్పినట్టు నడిచాడు, అదే చెప్తున్నాడు ఆయన. పవర్ ప్రాజెక్ట్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన పనే ఉంది, చంద్రబాబు నాయుడు తెలియకుండా నేను తెచ్చుకున్నా అని. రెండు ఇవాళ అసలు పెద్ద హెడ్డింగ్ సార్, పొద్దున్నే చూడంగానే విపత్తుపై యుద్ధం అని రాశాడు సార్. ఇది భూతకృష్ణ పత్రికలో, భూతకృష్ణ పత్రికలో రోతజ్యోతి దాని పత్రిక పేరు, దాంట్లో పెద్ద హెడ్డింగ్ సార్, విపత్తుపై యుద్ధం అనగానే ఏందా ఎక్కడ యుద్ధం ఎవరు చేస్తున్నారా, ఆర్మీ వాళ్ళకి మళ్ళీ ఏమన్నా విపత్తు మీద వచ్చి యుద్ధం చేశారా? 10 రోజుల తర్వాత ఇవాళ సార్, ఇవాళ 9వ రోజు, సెప్టెంబర్ 1 పొద్దున్నే వచ్చింది వరద, ఇది 9వ తారీఖు, విపత్తుపై యుద్ధం. దాంట్లో రాశారు సార్, బొడమేరు ముంపు, కృష్ణా వరద, భారీ వర్షాలు, ఒకే సమయంలో ముప్పేట దాడి చేసే సవాల్ను స్వీకరించిన రాష్ట్ర సర్కార్ అంట. ఈ సవాల్ని స్వీకరించి రాష్ట్ర సర్కారు 8 రోజులుగా విజయవాడలోనే చంద్రబాబు అసలు చివరి బాధితుడికి సాయమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నారని రాశాడు. హుద్దుని మించిన పెను విపత్తు అంటే ఇది రాసేసి పాపం జిల్లా పేపర్ అందరూ చదవరు కదా, మనం కూడా చదవం అనుకున్నాడేమో. దీంట్లో చూడండి, ఆకలి పోరాటం, వైఎస్ఆర్ కాలనీలో ట్రాక్టర్ పెడితే సార్, వైఎస్ఆర్ కాలనీలో ట్రాక్టర్ను చుట్టుముట్టి ఆకలి పోరాటం, ఇది వాస్తవం. ఇది అది అయిన పత్రికలో, ఇది జిల్లా పత్రికలో ఆకలి పోరాటం ఏ విధంగా ఉంది. ఇంకో దాని కింద కూడా చూడండి సార్, మొత్తం రైస్ బ్యాగుల కోసం అమ్మాయి కాలనీ ఇంకో పిక్ అదే. ఈ జనాలు మోకాల లోతు నీళ్ళలో, ఇంకా మోకాల లోతు నీళ్ళల్లో ఇంకా ఉన్నాయి చూడండి, మోకాల లోతు నీళ్ళలో నిలబడి బాబు మాకు అన్నం ప్యాకెట్లు ఇవ్వండి అర్థిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చిన్నపిల్లలకు తీసుకుని వెళ్ళాలి కదా ఎక్కడ. ఇంకో స్టంట్ సార్, అసలు అద్భుతంగా ఉంది. ఈ ఫోటో చూడంగానే సవితక్క అని మంత్రి, మొన్న మధ్య మంత్రి పదవి ఇచ్చారు తెలుగుదేశంలో, మంత్రి సవిత గారు చూడండి సార్, ఆమె నీళ్లు పడుతుంది 54వ డివిజన్లో నీళ్లు పడుతున్న మంత్రి సవిత. దేనికి నీళ్లు పడుతున్నారు, ఎవరికి పడుతున్నారు? డ్రమ్ములో ఉన్నది పట్టాలంటే సార్, ఆ డ్రమ్ములో నుండి బిందులోకి పట్టాలి, ఎవరు పట్టిస్తారు దాన్ని? మళ్ళీ చూడండి దాన్ని దేంతో పడతా, దానికి ఒక పైప్ పెట్టి నీళ్లు పడుతున్నారు. అంటే ఎంత కష్టపడుతున్నారు వాళ్ళందరూ. ఎవరికి వర్షం పట్ల ఎవరికి రెయిన్ కోట్ వేసుకున్నారు, రెయిన్ కోట్. చాలా అద్భుతమైనటువంటి ఎలివేషన్స్ రావు గారు చెప్పినట్టు. నాకు తెలిసి మొత్తం అసలు చంద్రబాబు నాయుడు స్టంట్ మాస్టర్ అనుకుంటే ఇప్పుడు మంత్రులు మరి అసలు మేం కాదు అంతకంటే ఒకళ్ళు ఈ సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి అసలు కష్టపడి నీళ్లు పడుతుందంట అక్కడ. రైట్. ప్రసాద్ గారు, ఏంటి ఎవరైనా ఒక ప్లాంట్ పెట్టాలంటే పవర్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరిగిపోతాయి ఇవన్నీ కూడా? ఇప్పుడు అమరావతి కళలు సౌధం సార్, కళలో ఆయన రాజధాని పెట్టినప్పుడు ఆ దగ్గర పోడు రాధాకృష్ణ తెలియకుండా చీకటి దెబ్బలతో పాలన పెట్టారు సార్. అంత అమాయకంగా ఉంటారా రాష్ట్ర ప్రజలు? చంద్రబాబుకు తెలియదు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండా వాళ్ళు వెర్రి వాళ్ళు అయితే చెప్పేవాళ్ళు వేదాంతాన్ని ఒక సామెత ఉంది సార్. చంద్రబాబు కాదు, చెప్పేవాడు రాధాకృష్ణ. ఎందుకంటే అక్కడ కూర్చుని చెవులు పుల్లేడిపల్లె చెప్తుంటే
అనే ఆ సంభ్రమాశ్చర్యాల గురించి అంతే మా బాబు గారికి తెలియకుండా జరుగుంటాయి అని నమ్మే పరిస్థితి వాళ్ళందరూ జింగిజిక్కం బ్యాచ్గాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కారణం ఏంటంటే సార్, నిజమైన న్యూస్లు ఎవరైనా చెప్తే ఇప్పుడు ఈయన ఒక యూట్యూబర్ ఒక అతను ఉన్నాడండి, పాషా గారు అని, ఆయన మీద ఏకంగా పోలీసులు నోటీస్ ఇచ్చేసారు. రాజధాని విషయం ఫేకా, నిజమైన వార్తలు చెప్పకుండా అబద్ధాలు చేసిన అమరావతి మూలిపోయిందని. అసలు నేను కాదు, ఆ రెవెన్యూ సెక్రటరీ చెప్తాడు, డీ చెప్తుంది, మీరు కూడా రహస్యంగా వేస్తారు ఎక్కడ ఆవిడకి అనుమానం రాకుండా. లాంగ్ స్టార్ట్ సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా ఉంటారు. ఇస్మాయిల్ వెళ్ళి మరీ చేశారు అక్కడికి. కానీ ఇక్కడ గర్వించదగ్గ విషయం ఏంటంటే ఈవెన్ మీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కూడా ఆయనకి అలర్ట్ ఇచ్చింది, ఎస్ దిస్ ఇస్ వాట్ అని. అండ్ లీగల్ సెల్ కూడా చాలా ప్రాపర్ గా. అంటే ఎవరు వీడియో దిగకూడదా? ఎవరైనా వీడియో వచ్చిందా, మీరు ఫోటోలు దిగకూడదా, చెప్పకూడదా, వీడియో చూపించి అదేమన్నా కాంప్లెక్సా? అలా కదండి, బుడమేరు ఏదో సినిమా కల్కి సినిమాల కాంప్లెక్స్ అదేమైనా? సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను, బుడమేరది మేము గూగుల్ మ్యాప్ల్లో చూపించుకుని విశ్లేషణలు చేసాం. కానీ మీరు డి గారిని ఈరోజు ఇంటర్వ్యూ చేసేదాకా ఆ బుడమేరకి సార్ మీకు అలా కదండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఉల్లిగడ్డలకి టమాటాకి తేడా తెలియదని అవహేళన చేసేస్తూ బుడమేర గేట్లే లేవని ఇచ్చారు. ఆ వెలుగోడు ప్రాజెక్ట్ దగ్గర, వెలుగోడు కదా వెలుగునేరు దగ్గర హెడ్ రెగ్యులేటరీ ఉందన్నది కూడా నమ్మించగలిగారు. అంచేత వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరేషన్ ముందు మనం అంత జస్ట్ జుజీబీలు వాళ్ళకున్న ఎలివేషన్స్ లోను ఆఖరికి ఆ కెమెరామెన్ కూడా నీది కాదు, అక్కడ వేరే కెమెరా యాంగిల్ ఉంది, నాకు మోడీ గారు నేర్పారు, నువ్వు కూర్చో అని ఆ పొక్కలేని కూర్చోబెట్టేశారు ఆ కెమెరామెన్. అలాంటి దగ్గర మీకు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే సార్, ఇక్కడ మీకు సోషల్ మీడియాని కూడా నియంత్రించేంత సామర్థ్యం మీరు ఇందాక చెప్పారు చూడండి, పెయిడ్ బ్యాచ్. మీరు ఎలక్షన్స్ లోకేష్ గారి పాదయాత్ర కానీ చాలా దుకాణాలు మొదలయ్యాయి, 25,000 జీతకాలు టాకా 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 ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడంలో సిద్ధహస్తులు చెప్పి కూర్చోబెడతారు. మీకు 10 కంటిన్యూస్గా వీడియోలో బొంబాడింగ్ కొడుతున్నప్పుడు సపోజ్ నాలాటోడో మీలాటోడో ఈయన మాట్లాడితే మాకు దిక్కుమాల హెడ్డింగ్ మన ఎత్తికి, మా దిక్కుకో దిక్కుమాల హెడ్డింగ్ ఏంటి, మేము మాట్లాడిన దానికి సబు సందర్భం ఉండదు. ఓ దిక్కుమాల హెడ్డింగ్ ఏంటి మాదో వీడియో ఉంటుంది, ఎవడో తల తోకలేనోడు ఎవడో చదివి ఇది బాగుంది సార్ అని చెప్పినోడు రేరు. మిగిలిన వాళ్ళు అయితే మాకు ఇందాక డిబేట్ ముందు కూడా చెవుల్లోంచి రక్తం గారిలా తిడుతున్నారు చూసారు కదా, నేను విన్నాను. సో అలాగే ఏంటంటే పిఠాపురం తాలూకాని ఫోన్ చేసి మరీ తిడుతున్నారు ఇప్పుడే. ఇది డిబేట్ స్టార్ట్ చేయక ముందు ఆయనకి పిఠాపురం తాలూకా అని బండబూతులు తిడుతున్నారు ఎవరో ఒక అతను కాల్ చేసి. అయితే ఏం చేయమంటారు, ముందు నీ తల్లిదండ్రుల పేరు చెప్పు, నువ్వు వాళ్ళ తాలూకా అని చెప్పు, పిఠాపురం తాలూకా కాదు నువ్వు చెప్పుకోవాల్సిందని మంచిగానే చెప్పారు మీరు. పిఠాపురం ఊరురా బాబు అది చెప్పుకోరా బాబు, మా నాన్న పలానా తాలూకా బాబు, నాకు నువ్వు మారుతున్నా నచ్చట్లేదు తిట్టు దానికంటే, నేను పలానా ఎమ్మెల్యే గారి తాలూకా అంటే నాకేంటిది, ఆయన పిఏ ఏమన్నా నాకు డైరెక్ట్ చేసి తిట్టమని చెప్పారా? ఇదేంటండి చాలా జోకులు ఉన్నాయి దీంట్లో. కానీ ఇవి కాదు, కానీ అసలు మీకు పవర్ ప్లాంట్ పెట్టిన దానికన్నా ఎన్నేసి నీళ్ళు తోడెత్తేస్తున్నారు. అవతల ఆ రోజు జెన్కో దగ్గర పర్మిషన్ పెట్టిన తర్వాత ఫస్ట్ మీకు వచ్చిన 500 యూనిట్ల పవర్ ప్రాజెక్టా, ఇప్పుడు 750 యూనిట్ల పైచీలకి ఎలా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు? ఇవన్నీ నెగోసియేషన్స్, కరస్పాండెన్స్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్తో లేకుండా కృష్ణా రివర్ వాటర్ కూడా ఎవరు ఫెసిలిటీస్ చేస్తారు మీకు? సరే, అపూత కల్పనలు అపోహలు కలుగు చేస్తూ అబద్ధాల పునాదుల మీద శాశ్వత ప్రమాదాలు క్రియేట్ చేసే మీ ఉదంతాల్లో ఒక ఆయనకి భగవంతుడు పిలిచాడు, ఇంకో ఆయన అసలు ఏ ప్రాతిపదిక మీద ఈ నిజాలు రాస్తారన్న దాన్ని చూసుకోగలిగితే నిజం రాయండి, దాంట్లో మాలాటోడు తప్పు మాడితే చెప్పు తీసుకుని కొట్టండి, మాకేం తప్పలే. బట్ ఇది కంటిన్యూస్ గా నాకు ఆ రోజు నిజంగా చెప్తున్నా సార్, డిబేట్ లో ఆ స్థానిక ఎమ్మెల్యే గారిని కూర్చోపెట్టి ఆయన కూడా 50 మందిని పంపించి గేట్లు అశోక్ లేలాండ్లో తిప్పానంటే మాత్రం నిజంగా ఐ కుడెంట్ డైజెస్ట్ టిల్ టుడే. రైట్, కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి ఇది అసలు గేట్లే లేవని ప్రచారం చేశారు ఫస్ట్. అది ఉంది. రెండోది జగన్ హయాంలో అసలు ఆధునీకరణ పనులు జరగలేదు అక్కడ. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి ఏం చేశారనేది ఎవడు అడగడు, వాళ్ళు మాట్లాడరు. జగన్ హయాంలో బుడమేరు ఆధునీకరణ పనులు జరగలేదు అన్నారు. జగన్ గారి హయాంలో ఆధునీకరణ పనులు జరిగాయి చంద్రబాబు నాయుడు గారు. రాధాకృష్ణ గారు మీరు కూడా రేపు ఇది కరెక్టా కాదనేది మీ పేపర్లో రాయాలి. జరిగాయి. ఎంత 206 కోట్లతో 2019లో లైనింగ్ పనులు వేగవంతం చేశారు. 23 కోట్లకు పైగా 24 కోట్ల రూపాయల బిల్లులు కూడా చెల్లించారు. వాస్తవం ఇది, మీ దగ్గర ఉంటాయి కదా లెక్కలు, ప్రభుత్వం మీదే కదా. జగన్ హయాంలో బుడమేరులో అసలు ఏమీ పనులు జరగలేదన్నారు కదా, జరిగాయి. అక్కడ గేట్లే లేవన్నారు కదా, గేట్లున్నాయి, చూపించాం కదా. ఆ గేట్లు ఎత్తే కదా ఇప్పుడు అంతా మునిగిపోయారు. 3.5 లక్షల మంది జీవితాలు వరదపాలు బురదపాలు. ఆదిశ్వర్ గారు, ఇది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ 241 కోట్లు దానికి కేటాయించిన తర్వాత తదనంతర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది. 5 ఏళ్ళ పని ఏదని అడగండి. రైట్. బీవీరావు గారు, ఏంటి సార్ ఇది? ఈ పవర్ ప్లాంట్ పెడితే ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తెలియకుండానే నేనే పెట్టుకున్నాను అది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదు ఆయన ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. సాధ్యమేనా ఇలా? ఇందాక నేను వింటూ ఉంటే నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఆవిడ వాయిస్ లోని ఎలివేషన్ తో అసలు ఆవిడ
ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మొత్తం హైలైట్ అవడానికి దానికి మొత్తం ఆవిడ వాయిస్ లో ఎలివేట్ చేస్తుంది చెప్పడం మాత్రం ఈ ఎలివేషన్ లో వదలట్లేదు, మీరు ఎలివేషన్ పట్టేశారే. ఎలివేషన్ తట్టుకోలేక బయటకు వచ్చారు. తగ్గట్టుగా ఆవిడ వాయిస్ తో అసలు ఏం ఎలివేట్ చేసి చెప్తారు రాధాకృష్ణ గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, కానీ ఆవిడ మాత్రం ముందు ఆవిడ మంచి ఎలివేషన్ వాయిస్ ఉన్న తీసుకొచ్చినందుకు ముందు రాధాకృష్ణ గారు మన కంగ్రాచులేషన్ చెప్పాలి. ఆవిడ చెప్పే ఎలివేషన్ లో అసలు నాకేమనిపించింది అంటే ఆవిడ అసలు వాయిస్ ఓవర్ ఇచ్చి ఆవిడకి తెచ్చుకొని రాధాకృష్ణ గారు కూడా తెలియదు అంటదేమో అనిపించింది నాకు. కాదు సార్, ఇంకో మేల్ వాయిస్ ఉండేది ఆయన ఇది దీన్ని డైజెస్ట్ చేసుకోలేక వాయిస్ గురించి ఎందుకు కానీ ఎలివేషన్ ఓకే చెప్పండి సార్ ప్లీజ్. ఆ ఎలివేషన్ లో అసలు వాళ్ళు చెప్పే ఎలివేషన్ ఆ యొక్క బేస్ చూస్తా ఉంటే అసలు ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా తెలియకుండా పవర్ ప్లాంట్ పెట్టేశారు. అసలు ఆయన కూడా తెలియదు. ఆయన యొక్క రాష్ట్ర సమస్యల్ని ప్రభుత్వానికి సేవలు చేస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారి సేవలో తలమునకలు అయిపోయి ఉంటే ఆయన తెలియకుండా మేమే ఇంకా ఆంధ్రజ్యోతి ఆఫీస్ లో మేమందరం కూడా పవర్ ప్లాంట్ పెట్టి పవర్ ప్లాంట్ పెట్టకుండా ఉంటే తక్కువ ధరకు విద్యుత్ వచ్చేది కాదు, ప్రజాసేవ చేస్తున్న సంఘ సంస్కర్తనే అని చెప్తున్నారు. అందులో ప్రజాసేవ చేస్తున్న సంఘ సంస్కర్త అంట అసలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదంట, ముఖ్యమంత్రికి తెలియదంట. అసలు ఎన్నో సార్లు వరదల నుంచి ఈయన పవర్ ప్లాంట్ పెట్టడం వల్ల అసలు విజయవాడ నేను అటంతా కూడా వీళ్ళు కాపాడారు. కృష్ణా నదిలో నీళ్ళని వాడుకుని ఇక్కడ పవర్ ప్లాంట్ చేస్తున్నట్లేదు. వీళ్ళు ఇక నిర్వేశం ఎలా ఉంటదంటే పవర్ ప్లాంట్ లో నుంచి నీళ్లు క్రియేట్ చేసి కృష్ణా నదిలో వదులుతున్నాం అన్నట్టుగా చెప్తారు వీళ్ళు. దాంట్లో వేణకాన్ని వాయించొచ్చాడు సార్, పవర్ ప్లాంట్ లో వేణ వాయించొచ్చా? ఎందుకంటే ఈయన వీణావాణి అని ఇద్దరు చిన్నపిల్లలు సార్, ఇద్దరు తలలు అతుకొని పుట్టినటువంటి చిన్నపిల్లలు విపరీతంగా డబ్బులు కూడా వాడుకున్నాడు. ఎంతో మంది సార్ బంజారాల జూబ్లీస్ అయితే ఎంతో మందిని బెదిరించి సీసీ కెమెరాలు పెట్టి అట్లానే యూకో బ్యాంకాలను బెదిరించి సో ఈయన చరిత్ర రోత చరిత్ర పవర్ ప్లాంట్ గురించి మాట్లాడు ప్లీజ్ చెప్పండి సార్. పవర్ ప్లాంట్ కళ్ళ ముందు కనపడుతున్న విషయాన్ని ఒక ప్రభుత్వం మనకి ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వ అనుమతులతో తీసుకున్న పవర్ ప్లాంట్ కూడా అసలు ప్రభుత్వానికి తెలియకుండా వీళ్ళు పెట్టామని చెప్పడం, దాన్ని సంఘ సేవకు ఉపయోగించామని చెప్పడం, పవర్ ప్లాంట్ నుంచే కృష్ణా నదిలోకి నీళ్లు ఇస్తున్నాం అన్నట్టుగా ఉంది. నదిలో నీళ్లు వాడుకుని పవర్ క్రియేట్ చేసే పవర్ ప్లాంట్ లా లేదు. ఈ రాధాకృష్ణ పవర్ ప్లాంట్ తో పవర్ ప్లాంట్ లో నుంచి నీళ్లు క్రియేట్ చేసి ఆ నీళ్లు కృష్ణా నదికి వదిలి వీళ్ళు కృష్ణా నదికి నీళ్లు ఇస్తున్న రేంజ్ లో వాళ్ళు ఎలివేషన్ చెప్తూ అంటే ఇక మన కళ్ళ ముందు మసి పూసి మారేడుకాయ చేయడానికన్నా పీక్స్ ఇంకా గ్లోబల్స్ కే బాబు అన్నట్టుగా ఇంకా వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని పదే పదే రుద్ది ఒకే వాయిస్ చెప్తూ వాళ్ళు అసలు కంప్లీట్ గా అబద్ధాలు. అసలు ఇది పరాకాష్ఠక, అసలు ఎంత దారుణమైన పరాకాష్ఠ అంటే అబద్ధాలకి. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అంటే అబద్ధాల జ్యోతి అన్నట్టుగా పూర్తిగా ఇంకా ప్రజల సమస్యలు ఏమి పట్టకుండా పూర్తిగా అబద్ధాలు ఓన్లీ చంద్రబాబు నాయుడు ఎలివేషన్. వీళ్ళు ఏమైనా కేవలం అసలు ఇప్పుడు ఇది ఎంత చిన్న విషయం అండి ఈశ్వర్ గారు. వీళ్ళు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు మీద గోబెల్స్ ప్రచారం చేసి నందమూరి తారక రామారావుని భ్రష్టు పట్టించి ఏబిఎన్ గాని ఈనాడు గాని రామోజీరావు గారు రాధాకృష్ణ గారు ఒకటయ్యి సాక్షాత్తు ఎన్టీ రామారావునే మూలన పెట్టి చంద్రబాబు నాయుడు ఎలివేట్ చేసిన వాళ్ళు ఆయన పెట్టిన పార్టీలు ఆయన్నే పక్కన పెట్టి ఇంకా వీళ్ళ ఎలివేషన్ మనం 5 సంవత్సరాల్లో ఎంత చూడాలో మనం ఎంత తట్టుకోవాలో కూడా పరిస్థితి ఉందాం. రైట్. సోషల్ మీడియా కార్యకర్త అతను ఇంటూరి రవికిరణ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, మొన్న అరెస్ట్ చేశారు. అంటే ఆయన కొన్ని ఏదో మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెట్టారు బట్టలు లేకుండానే, లేకపోతే ఏదో సారీ లావుగా ఉన్న బొమ్మ మీద లోకేష్ తల పెట్టారు కార్టూన్ అని నేనైనా సరే ఏదైనా తప్పు అలాంటివి వద్దనుకున్నప్పుడు సరే అదనుకున్నాం. మరి రామోజీరావు గారు రామారావుకి అసలు బట్టలే లేకుండా కార్టూన్లు వేశారు. ఎన్నేళ్ళు జైల్లో పెట్టాలి ఆయన్ని? ఎన్నేళ్ళు పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బట్టలు లేకుండా రామోజీరావు బతికున్నప్పుడు వేసారు కార్టూన్. మరి రామోజీరావుని బొక్కలు వేయాలి కదా, మరి ఆ రోజు కేసు పెట్టాలి కదా ముఖ్యమంత్రిని. అది అంటే ఇది పత్రికా స్వేచ్ఛ. ఇంటూ రవికిరణ్ పెడితేనేమో అది సరే ఎవరు పెట్టినా తప్పే, నేనైతే మాత్రం తప్పంటాను. పెట్టలేదు సార్. ఒకవేళ అటువంటివి ఏమన్నా ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగానే తప్పుగా పెడితే లావుగా ఉన్నట్టుగా ఇట్లా పెడతారు, అది కామన్ గా జరిగేది. కానీ ఇదేంటిది రామోజీరావు మీద ఎలాంటి కేసులు పెట్టారు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకేం పెడతారులేండి, ఆత్మను పట్టుకుని వచ్చి అరెస్ట్ చేస్తారు మీరేమన్నా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.